తాపత్రయం లాగా కనబడుతుంది ఇదంతా. ఓకే ఓకే పిడమర్తిరావు గారు, ఎస్, మీరు ఏదో జేఏసీ ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు, ఏంటి మీ ఉద్దేశం? ఎందుకు మీరు మార్వాడీలను గో బ్యాక్ అని అంటున్నారు? కాదు, బార్వాడ్ గో బ్యాక్ స్లోగన్ ది. ఉద్యమం పేరు తెలంగాణ బచావ్ మూవ్మెంట్. ఓకే, తెలంగాణ బచావ్ మూవ్మెంట్. ఓకే, అంటే మార్వాడి బచావ్ మూవ్మెంట్. ఓకే, మార్వాడీలు వెళ్ళిపోతే తెలంగాణ మార్వాడి నుంచి రక్షణ పోవడం కాదండి, మార్వాడి నుంచి రక్షించుకుందామని ఒక సంఘం, తెలంగాణ బచావ్ మూవ్మెంట్. ఓకే ఓకే, ఏంటంటే ఈ మూవ్మెంట్ కి సంబంధించిన ఇంటెన్షన్ ఏంటి, ఉద్దేశాలు ఏంటి, దీని ప్రధానంగా మీ మీ పని పనితీరు ఎట్లా ఉంటుంది? వచ్చిన సంఘ నాయకులందరూ 3 తీర్మానాలు చేసుకున్నారు. ఏంటంటే, ఒకటి కొత్త షాపులు పెట్టొద్దు, 2 పాత షాపులల్లో నకిలీ డూప్లికేట్ జరగొద్దు, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు. ఈ 3 డిమాండ్ల మీద ఈ రోజు సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ 3 మీదనే పనిచేస్తాం. తెలంగాణలో ఇవన్నీ జరగడం కోసం మా సంఘం పనిచేస్తాం. గో బ్యాక్ అన్నది ఏం లేదు, గో బ్యాక్ అన్నది అయితే లేదు కదా. అదే గో బ్యాక్ లాస్ట్ నినాదం. ఇప్పుడు కొత్త షాప్ పెట్టినా, ఉన్న షాపులలో నకిలీ చేసిన, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా అంతిమంగా జరిగేది గో బ్యాకే. ఓకే, ఫస్ట్ ఏంటంటే కొత్త షాపులు ఇప్పుడు ఇంకా పెట్టకూడదు ఎక్కడ, తెలంగాణలో కొత్త షాపులు ఎక్కడ పెట్టకూడదు. ఓకే, మార్వాడీలంటే నిర్వచనం ఏంటి? ఓన్లీ ఇప్పుడు రాజస్థాన్ లోని మేవాడ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ అక్కడ వరకేనా, లేకపోతే ఇంకా వేరే వేరే రాష్ట్రం అందరు వస్తారా? గుజరాత్ రాష్ట్రాలు మొత్తం కలిపి, ఉత్తర రాష్ట్రాలు మొత్తం కానీ ప్రధానంగా మార్వాడీలు రాజస్థాన్, గుజరాత్ వాళ్ళకి సంబంధించి. గుజరాత్, రాజస్థాన్ అంటే యూపీ, బీహార్, ఉత్తర రాష్ట్రాలు అంటే యూపీ, బీహార్ అందరూ వస్తారా? మా టార్గెట్ అంతా మొత్తం ఉత్తరాది రాష్ట్రాలు, ప్రధానంగా హైదరాబాద్ లో మార్వాడి ఎక్కువ కాబట్టి ఆ మార్వాడీల మీద గో బ్యాక్. ఓకే, కానీ మరి ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళ పరిస్థితి, దశాబ్దాల తరబడి వచ్చిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు కూడా దశాబ్దాల తరబడి వచ్చిన వాళ్ళ గురించి మేము అనట్లేవండి. ఒక కొత్తగా ఇప్పుడు షాపులు పెట్టొద్దు అంటున్నాం, ఆల్రెడీ ఉన్నాయి కాక కొత్తగా పెట్టొద్దు. ఓకే, అదే విధంగా ఆల్రెడీ ఉన్న వాటిలలో మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఓకే, ఆ వాటిలలో నకిలీ, కల్తీ ఉండకూడదు. ఓకే ఓకే, ఇవి మా డిమాండ్. ఓకే, సో ఇప్పుడు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు మీరు ఉత్తరాది రాష్ట్రాలు అన్నారు కదా, యూపీ, బీహార్ నుంచి మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు వరి నాట్లు కూడా బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు. అది వర్తించదా? రైస్ మిల్ లో బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు వేయొద్దా? వాళ్ళు వరి నాట్లు వేయొద్దు. మీ వాయిస్ పిక్సెల్ అవుతుంది రవి గారు. స్థానికంగా కూలీ వాళ్ళు మా కూలి దొరుకుతలేదు వాళ్ళు చేయబట్టి అంటుండ్రు. అదే విధంగా భరత్ గారు ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే, చెప్పండి. అయితే ఇప్పుడు బీహార్, యూపీ నుంచి వచ్చి నాట్లేస్తుంటే ఇక్కడ నాటు వేసే మహిళలు, నాటు కార్మికులందరూ కూడా మాకు అవకాశాలు దెబ్బతింటే వాళ్ళు 300 రూపాయలకి వేస్తున్నారు, వాళ్ళని కూడా శ్రమ దోపిడీ చేస్తుండ్రు, అదే మాకు అవకాశం వస్తే మేము 500 రూపాయలకు నాట్లేస్తాం కదా, మా పుట్టగొడుతురు వాళ్ళు వచ్చి అని చెప్తారు. అమాలి పనులలో వస్తుంటే కూడా మన అమాలీలు జడ్చర్లలో అమాలి వాళ్ళు కూడా చేస్తుండ్రు, మేము అమాలి పని నేర్చుకుంటాం కదా, మళ్ళీ మీరెందుకు ఈడ, మాకు అమ్మాలి పాలు దొరుకుతుందా మీరు రాకపోతే అని అంటున్నారు. ఓకే, సో మీ ఉద్యోగం మొత్తం నార్త్ ఇండియన్స్ అంతా గో బ్యాక్, నార్త్ ఇండియన్స్ అంటే అట్లా అంత మాకు అవకాశాలు, మా అవకాశాలను మీరు అందిపుచ్చుకుని మాకు బతుకు లేకుండా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గో బ్యాకే. అంటే అన్ని విషయాలు ఇప్పుడు, ఎందుకంటే హైదరాబాద్ లో మీరు చూస్తే కనుక భవన నిర్మాణంకు సంబంధించి అయినా, లేకపోతే ప్లంబింగ్ ఇవైనా సరే యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫాల్ సీలింగ్ యాక్టివిటీ అంటే యూపీ, బీహార్ వాళ్ళు చేయాల్సిందే, మన వాళ్ళు తక్కువ ఉన్నారు. మరి ఎట్లా ఇవన్నీ పనులు ఎట్లా నడుస్తాయి? పనులు ఎందుకు నడవు? వాళ్ళు లేకపోతే మనమే చేసుకుంటాం. ఇదివరకు మనం చేసుకోలేదా? ఇదివరకు తెలంగాణ కార్మికులు ఆ పని చేయలేదా? ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళు ఒక 1/1 అన్ని రంగాల్లో విస్తరించి అన్నిట్లా వాళ్ళే ఉండి వాళ్ళ రాష్ట్రం నుంచి తక్కువకు కూలి తీసుకొచ్చి వాళ్ళ శ్రమ చూసుకుంటూ కొంచెం తెలంగాణకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. అది కూడా కార్మికుల వాళ్ళకు కూడా న్యాయంగా ఒకవేళ వస్తే మీరు మళ్ళొక్కసారి రూపాయలు ఇవ్వాలి పర్ డే. మీరు మళ్ళొక్కసారి కనెక్ట్ కండి, కనెక్షన్ కరెక్ట్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఎస్, ప్రియా చౌదరి గారు ఏమంటారు?
ఇప్పుడు Okay. వారు తెలంగాణ మాట్లాడిన బచావో దాంట్లో తెలంగాణ బచావో అన్నారు. నేను